ప్రమాదాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసి అందుకు తగిన విధమైన ఏర్పాట్లు చేయించారు. ఎలాంటి విపత్తునైనా అవలీలగా కంట్రోల్ చేసేలాగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలా చేశారు కాబట్టి సరిపోయింది గాని లేదంటే ఇది ఎంత భీకర దారుణానికి దారి తీసేదో. అయితే అంతా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనే అనుకున్నారు. ఈ ప్రమాదం పెను ప్రమాదంగా మారనందుకు సంతోషించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ప్రమాదం సృష్టించడం వల్ల జరిగింది. మనం ముందే చెప్పుకున్నాం కదా, కల్లోర్వలేని వారు, మంచిని చూసి మండిపోయేవారు, యాగకుండంలో చీము నెత్తుర్లు కుమ్మరించే రాకాసులు ఉంటారు అని. ఈ ప్రమాదం వీరు సృష్టించిందే. ఎస్, వీరే సృష్టించారట. ఫ్రెండ్స్, ఇది మనం చెప్పుకుంటున్న మాట, ఇంకెవరో ఊహించి మనకు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు చేసిన వారే చెప్పిన మాట. KZF అని ఒక సిక్కు ఉగ్రవాద సంస్థ ఉంది. KZF అంటే ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్. ఇది మీడియాకు ఒక ఈమెయిల్ ని పంపించింది. ప్రయాగ్రాజ్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి మేమే కారణం అంటూ, ఫిలిపిత్ ఎన్కౌంటర్ కు ఇది ప్రతీకారం అంటూ ఈమెయిల్ లో పేర్కొంది. ఈ విధంగా KZF తనంతట తానుగా ఈ అగ్ని ప్రమాదాన్ని తామే సృష్టించామని ప్రకటించడం వల్ల ఇది అందరికీ తెలిసింది. ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది టెర్రరిస్టుల కుట్ర అని. ఒక కుక్క బౌబౌ అంటుంది, నక్క ఊలవేస్తుంది, ఏనుగు ఘీంకరిస్తుంది, సింహం గర్జిస్తుంది. టెర్రరిస్టులు అమాయకులను టార్గెట్ చేస్తారు. ఇవన్నీ వాటి సహజ లక్షణాలని చాలా కాలంగా ఇదంతా మనం చూస్తున్నాం కాబట్టి మనకు బాగా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎందుకు ఈ ఉన్మాద మూర్ఖ మానవులు ఈ విధంగా పుణ్యక్షేత్రం పైన కోట్లాది భక్తులు పోగైన చోట నిప్పును కక్కారు అనే విషయం చెప్పుకునే ముందు అసలు అక్కడ స్పష్టంగా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ సండే 19వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో సెక్టార్ 19 లో 2 LPG సిలిండర్లు పేలాయి. దీంతో శిబిరాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిలిండర్లు గీతా ప్రెస్ ఉన్న టెంటులో పేలాయి. ఈ